మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జయలక్ష్మి. తులసి దళం 1. బ్రహ్మర్షి పితామహ పత్రేజీ గారికి ముందుగా ప్రణామాలు అర్పించుకుంటూ మనం తులసి దళాన్ని చదువుకుంటూ ఉన్నాము. వాటిలో విషయాలు ఓషో రజనీష్ ఏం చెప్పారో పత్రేజీ గారు ఇలా చెప్తున్నారు. ఓషో, వారెవా, వాట్ ఏ గ్రేట్ మాస్టర్. రజనీష్ పుస్తకాలు చదివితేనే జీవితం. అవే వినోదం వినోదం, అవే ఆనందం ఆనందం, అవే జ్ఞానం జ్ఞానం. ప్రపంచంలో ఉన్న అందరూ జ్ఞానుల గురించి, వారి సహజ జీవిత విధానాల గురించి, ధ్యానానుభవాల గురించి, పరిధి లేని ఆత్మ వికాసం గురించి, వేల కొద్దీ చిరు జ్ఞాన కథలను, చిన్ని చిన్ని కథానికాలను ఉదహరిస్తూ నభూతో న భవిష్యతి అన్న విధంగా సుమారు 650 పుస్తకాల్లో విస్తృతంగా విశ్లేషించిన అద్భుత జ్ఞాని ఓషో రజనీష్. నూతనం, నిస్సంకోచం, నిర్భయం, నిత్యానందమయం అయిన జీవిత శైలిని దివి నుంచి భువికి దించ సాహసించిన దివ్యమూర్తి రజనీష్. రజనీష్ అంటేనే దురభ్రవం పెట్టుకున్నవారు, ఆయన పుస్తకాలేవి చదవకుండానే ఆయనను నిందించేవారు మహాముదనష్టపు జాతకులు. లోబ్సాంగ్ రాంపా. శ్రీ లోబ్సాంగ్ రాంపా 1979లో నన్ను తట్టి లేపిన కారుణ్యమూర్తి. 20వ శతాబ్దపు సాటిలేని గొప్ప టిబెట్ యోగి లోబ్సాంగ్ రాంపా 1983లో దేహ విరమణ చేసినవాడు. 20వ శతాబ్దపు ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యాపకులలో అగ్రగణ్యుడు. యూ ఫర్ ఎవర్ అనే పుస్తకం నా చేత చదివించి నా జీవిత లక్ష్యాన్ని నాకు ఎరుకపరచిన నా ప్రథమ ప్రియతమ ఆధ్యాత్మిక గురువు శ్రీ లోబ్సాంగ్ రాంపా. సూక్ష్మ శరీర యానం గురించి, దివ్య చక్షువు గురించి, ఆకాశ రికార్డుల గురించి, మరణాంతర జీవితం గురించి తన స్వానుభవాల సహాయంతో తిరుగులేని విధంగా వివరించిన మహాయోగి శ్రీ లోబ్సాంగ్ రాంపా. 20 అద్భుత పుస్తకాల రచయిత. ఇలాంటి పుస్తకాలన్నీ చదివితేనే మనకు ఆధ్యాత్మిక శాస్త్రం సుపరిచితమయ్యేది. రిచర్డ్ బాక్. పూర్ణ ఆధ్యాత్మిక వికాసానికి సంపూర్ణ ప్రతిరూపం రిచర్డ్ బాక్. ఆయన పుస్తకాలు జోనాథన్ లివింగ్స్టన్ సీగల్, ఇల్యూషన్స్, బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్, వన్ రన్నింగ్ ఫర్ సేఫ్టీ మొదలైనవి అసమాన ఆధ్యాత్మిక జ్ఞానమణులు. ఉదాహరణకు ఇల్యూషన్స్ అనే పుస్తకంలోంచి ఒక ఆణిముత్యం. ది మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ ది డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇన్జస్టిస్ అండ్ ట్రాజడీ. అంటే అన్యాయం, విషాదం అనేవి ఉన్నాయని మీరు ఎంత ప్రగాఢంగా నమ్మితే వాస్తవానికి అంత అజ్ఞానం మీకు ఉందన్నమాట అని దీని అర్థం. తింటే గారెలే తినాలి, చదివితే రిచర్డ్ బాక్ పుస్తకాలే చదవాలి. కాన్స్టాంటా డాన్ యువాన్. ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులలో, ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యాపకులలో ప్రప్రథమ శ్రేణి వారు కాన్స్టాంటా డాన్ యువాన్లు. డాన్ యువాన్ చెప్పిన ఒక సూత్రం, జిజ్ఞాసువు ముముక్షువు అయినప్పుడు అచిరకాలంలోనే అతడి జ్ఞానిగా మారి సాధన పరిసమాప్తి ద్వారా చివరికి ద్రష్ట అవుతాడు. జిజ్ఞాసువు, ముముక్షువు, జ్ఞాని, ద్రష్ట, ఋషి. జిజ్ఞాసువు అంటే సత్యసిద్ధి ప్రాప్తికి ప్రప్రథమగా కృత నిశ్చయుడైన వాడు. ముముక్షువు అంటే ఇక సత్యశోధనలో సాధనలో పూర్తిగా నిమగ్నుడైన వాడు. జ్ఞాని అంటే చివరికి సత్యసిద్ధి పొందినవాడు. ద్రష్ట, ఋషి అంటే దివ్య చక్షువు కలిగినవాడు. డాన్ యువాన్ గురించి, మరి అతని ఇతర గురువుల సహచరుల యోగ సిద్ధుల గురించి, వారి పరిపక్వ ఆత్మజ్ఞానం గురించి అతని శిష్యుడు కార్లోస్ కాస్టానెడా వ్రాసిన అద్భుత పుస్తకాలు చదివి తీరాలి, అధ్యయనం చేసి తీరాలి. ముముక్షు యొక్క శత్రువులు
4 రకాల శత్రువుల నుంచి ముముక్షువు అనబడేవాడు తనను తాను రక్షించుకోవాలి. అవి భయం, పరిమిత జ్ఞానం, సిద్ధులు, వృద్ధాప్యపు భావనలు. భయం ముముక్షువు యొక్క మొదటి శత్రువు. ముముక్షువు ముందుగా అన్ని రకాల భయాలను జయించాలి. అప్పుడే జ్ఞానం అన్నది మొలకెత్తుతుంది. అయితే ప్రాథమిక, పరిమిత జ్ఞానాన్నే పూర్ణ జ్ఞానం అనుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. పరిమిత జ్ఞానమే ముముక్షువు యొక్క రెండవ శత్రువు. ఆ గండం నుంచి తప్పించుకోగలిగితే సిద్ధులు సంక్రమిస్తాయి. సిద్ధులు సంక్రమించి గర్వం సంభవిస్తే అది తిరిగి పతనానికి దారితీస్తుంది. సిద్ధులను సంపాదించి తీరాలి. అయితే గర్వం రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. సిద్ధుల ద్వారా వచ్చే గర్వమే ముముక్షువు యొక్క మూడవ శత్రువు. అది జయించిన తర్వాత కూడా చిట్ట చివరి వరకు, అంటే జీవితంలో చాకరి శ్వాస తీసుకునే వరకు అలసటకు, అంటే వృద్ధత్వ భావనలకు ఎప్పుడూ లోను కారాదు. వృద్ధత్వపు భావన అనేది ముముక్షువు యొక్క అంతిమ శత్రువు. భయం, పరిమిత జ్ఞానం, సిద్ధులు సృష్టించే గర్వం, వృద్ధాప్య భావన అనే శత్రువులను 4ంటిని వరుస క్రమంలో చకచకా జయించాలి. సేత్ ఆధునిక భౌత శాస్త్రజ్ఞులలో ఐన్స్టీన్ ఎలాంటివాడో ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులలో అటువంటి వాడు సేత్. జేన్ రాబర్ట్స్ మరి రాబర్ట్ ఎఫ్ బట్స్ ఆధ్యాత్మిక జంట దంపతుల భగీరథ ఆధ్యాత్మిక ప్రయత్న ప్రసాదమే సేత్ జ్ఞానం అన్న ఆకాశగంగ. సేత్ అంటే ఒకానొక ఊర్ధ్వలోక పూర్ణాత్మ. జాన్ రాబర్ట్స్ అనే ఆవిడ ద్వారా 1965 నుండి 1985 వరకు ఛానలింగ్ అనే ప్రక్రియ ద్వారా పూర్ణ జ్ఞానాన్ని భూలోకానికి అందించిన మహాత్ముడు. సేతు పుస్తకాలు తెలుగులో లేవు, మరి ఏం చేస్తాం? అయితే ఇన్ని రోజులకు ఆ విదిత యథార్థం అన్న పేరిట ఒక్క చిన్న పుస్తకం మటుకు వచ్చింది. భవిష్యత్తులో ఆయన పుస్తకాలన్నీ మన దేశ భాషలన్నింటిలో అనువాదం కావాలనే కలలు కంటున్నాను. అయితే అర్జెంటుగా ఇప్పుడే సేతు జ్ఞానం తెలుసుకోవాలంటే ఆంగ్లం వచ్చిన వారిని ఆశ్రయించక తప్పదు. సేతు చెప్పినదే ఈ భూమి మీద ఇప్పుడు ఉన్న అత్యంత అసాధారణమైన పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన ప్రకాశం. లిండా గుడ్మాన్ అసాధారణ యోగిని, అసాధారణ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. మొన్ననే సుమారు 300 సంవత్సరాల భౌతిక శరీరాన్ని త్యజించింది. ఆమె అద్భుత రచన స్టార్ సైన్స్ అన్న గ్రంథం. స్పిరిచువల్ సైన్స్ గురించి సర్వస్వం ఉన్న ఒక్కగానొక్క సాటి లేని చిక్కటి పుస్తకం. పై చిత్రం అందులోనిదే. మెదడు అన్నది మాంస శరీరానికి సంబంధించినది. దివ్య చక్షువు అన్నది సూక్ష్మ శరీరానికి సంబంధించింది. మనస్సు మెదడుకు మూలము, అంశాత్మ దివ్య చక్షువుకి మూలము. అన్నింటికీ మూలం పూర్ణాత్మే. ధ్యానం ద్వారా ఈ క్రమం గురించి స్వానుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. అప్పుడు మనము లిండా అంతటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలము అవగలుగుతాము. జీసస్ అన్నారు, నా తండ్రి సృష్టిలో ఎన్నో లోకాలున్నాయి. మీరు ఇంకొకరికి ఏ విధంగా చేస్తారో అదే విధంగా మీకు ఇతరులచే జరగబడుతుంది. ఎప్పుడైతే మీకు దివ్య దృష్టి లభిస్తుందో అప్పుడు మీ సూక్ష్మ శరీరం సముదాయం అంతా తేజోమయమవుతుంది. లూకా 2వ అధ్యాయం 34 నుండి 37 వరకు. ఈ ప్రపంచంలోని సంపదల కోసం ఆరాటపడవద్దు. వాస్తవానికి ఊర్ధ్వలోకాల సంపదలను ప్రయత్నించాలి. మాథ్యూ 6వ అధ్యాయం 519, 20. జీసస్ చెప్పినట్లే చేద్దాం. యేసు ప్రభువు జీవించినట్లు జీవిద్దాం. చాలు, ఇంకేమీ వద్దు. మహమ్మద్ మిమ్మల్ని భూమి నుంచి మొక్కలాగా పైకి రావాలని అల్లా చేశాడు. ఇక మీదట మళ్ళీ మిమ్మల్ని భూమిలోకి పంపుతాడు. కొత్తగా మరోసారి పైకి తీసుకువస్తాడు. మనం ఈ లోకానికి మళ్ళీ రావాల్సి ఉంటుంది అనే పునర్జన్మ సిద్ధాంతమే దీని అంతరార్థం. మహమ్మద్
మక్కా పట్టణం సమీపంలో ఉన్న హీరా అనబడే కొండ గుహలలో ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. అప్పుడు గాబ్రియేల్ అనే హాస్టల్ మాస్టర్ ద్వారా యోగసిద్ధి పొంది అన్ని లోకాలను దర్శించి సత్యాన్నంతటినీ ప్రత్యక్షంగా పరిశోధించిన వాడే మహమ్మద్. మహమ్మద్ ఒక మహాయోగి, ఓ మహాప్రవక్త. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనలాగా కర్తవ్య నిష్ఠులం అవటమే మన లక్ష్యం. థ్యాంక్ యూ మాస్టర్స్.